మనం చెప్పే ఇంగ్రీడియంట్స్ పదార్థాలు మీరు వేసుకొని చేసుకుంటే ఈ ఆనియన్ పకోడా అనేది చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనకి ఉల్లిపాయ పకోడీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 6 పచ్చిమిర్చి, 100 గ్రాముల అల్లము, ½ కిలో ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి, అలాగే శనగపిండి అండి 200 గ్రాములు, అలాగే బియ్యం పిండి అండి ఒక 1½ గ్రాము, లేదా మీరు 100 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు, లేదా 200 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు వీటిని నీట్గా కడుక్కొని ఆనియన్స్ సన్నగా అయితే కట్ చేసేసుకుందాము. చూసారా, ఉల్లిపాయలు అయితే బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాము. మనమైతే ముందుగా ఉల్లిపాయలు ఈ విధంగా ముందుగా బాగా సన్నగా అయితే తరిగి పెట్టుకొని వీటిని చేత్తో ఒక్కసారి ఈ విధంగా మీరు అనుకుంటే మొత్తం ఊడిపోతాయండి, సపరేట్ అయిపోతాయి. అప్పుడు మనం ఎత్తి పక్కన పెట్టేసుకున్నాము. మనం పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకున్నామండి, చూస్తున్నారు కదా. అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం. మనమైతే ఇవైతే ఇప్పుడు మనమైతే కలుపుకోవాలండి, నీట్గా అయితే మనమైతే కలిపేసుకుందాము. జీలకర్ర అండి 1 స్పూను, అలాగే అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాము. మీరు చూసుకొని మీ రుచికి తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు పిండి అయితే వేసుకుందాము. ఇప్పుడైతే నీట్గా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోండి. మీరు ముద్దలు కట్టుకోకుండా, మీరు ఎక్కువగా పిసికేసినా కూడా ఆనియన్స్ విడిపోయి మనకి నీట్గా అయితే పకోడా అయితే నీట్గా అయితే రాదండి. అలాగే మీరు ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మీరు ముందుగైనా వేసేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి బాగా కలుపుకునేదానికి బాగా వీలు ఉంటుంది. పిండి రెడీ అయిపోయిందండి, కలిపేసాము. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నామండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే మనమైతే యాడ్ చేసుకున్నాము. ఈ ఆయిల్ బాగా మనకి హీట్ అయిన తర్వాతే మనం అవి అయితే వేసుకోవాలండి. పకోడాకైతే మనం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు అలా కాకుండా హీట్ కాకుండా ముందే వేసేసుకున్నారంటే అవి బాగా ఫ్రై అవ్వను అండి మనకి.
అందుకని మీరు బాగా హీట్ అయిన తర్వాతే వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో కాకోకుండా. హై ఫ్లేమ్లో కాలినాయంటే అవి మాడిపోతాయండి, క్రిస్పీగా అయితే మనకు రావు. అందుకని మీడియం ఫ్లేమ్లో నీట్గా అయితే మీరు ఫ్రై చేసుకోండి. మనకైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. మనమైతే ముందుగానే వేసేసుకున్నాము. మనం ఏదైతే వీడియో తీయలేకపోయాము చూడండి. మీరు కూడా ఇదే విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకొని వెంటనే కలిగి పెట్టద్దండి. వెంటనే కలిగి పెడితే ఏమవుతుందంటే అవన్నీ విడిపోయి సపరేట్ అయిపోతాయి. ఒక 2 నిమిషాలు కుకింగ్ అయిన తర్వాతనే మీరు అటు ఇటు తిప్పుకోండి. అప్పుడైతేనే మనకి పకోడా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ మారిందాక మీరైతే వేసుకోవాలి. మనకి పకోడా అయితే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, ఉడికింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి అయితే మనం తీసేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా కాలిన తర్వాతే మీరు తీసుకోవాలండి. లేకపోతే ముందుగా కానీ తీసేసుకున్నారంటే అవి సరిగ్గా కాలినట్టండి. ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా కుకింగ్ అయినట్టు. ఇప్పుడు ఇవన్నీ వేరే బౌల్లోకి అయితే మనం తీసేసుకొని యాడ్ చేసేసుకున్నాము. మీరైతే సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరైతే నేను చెప్పిన టిప్స్ అయితే చేసి చూడండి, చాలా చక్కగా అయితే మీకు పకోడా అయితే వస్తుంది. పకోడా అయితే చాలా క్రిస్పీగా వచ్చిందండి. మనం చెప్పే ఇంగ్రీడియంట్స్ పదార్థాలు మీరు వేసుకొని చేసుకుంటే ఈ ఆనియన్ పకోడా అనేది చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ తెలియజేయండి ఎలా వచ్చాయో. ఇదైతే ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాము. మనమైతే ఒకటి టేస్ట్ చేద్దాము ఎలా వచ్చిందో. చాలా క్రిస్పీగా అయితే ఉన్నదండి. ఎందుకంటే ఇందులో మనం కొంచెం బీఫ్ పిండి యాడ్ చేసాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ అనేది మనకు బాగా తెలుస్తుంది. అలా కాకుండా మీరు ఓన్లీ శనగపిండి వేసుకొని కూడా మీరు అయితే చేసుకోవచ్చు. కానీ మనకి బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం మీరు బీఫ్ పిండి యాడ్ చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి. మీ పిల్లలు కూడా లొట్టలు వేసుకొని మరి తినేస్తారు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. మనకైతే హెల్త్ బాగలేదండి, కొంచెం నీరసంగా ఉంది. వాయిస్ అయితే సదరంగా ఇవ్వలేకపోతున్నాను. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ హరి ఫ్రెండ్స్. బాయ్.